భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్ర నుండి మొదటి అధ్యాయం పుత్రకాంక్ష. ఒకరు భక్తితో సేవిస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సంతతిని సైతం కంటికి రెప్పలాగా ఎలా కాపాడుతారో, ఎంతటి మహోన్నత స్థితికి తీసుకుపోతారో తెలియాలంటే మనం నహుష చరిత్ర చూడాలి. పుత్రకాంక్ష. నహుష చక్రవర్తి అద్వితీయుడని, సశరీరంగా ఇంద్రపదవి అధిష్ఠించిన నిరుపమానుడని మనకి ప్రసిద్ధమే గాని ఆ మహత్వానికి అంతటికీ వెనుకగల దత్త కృపాగాథను మనం ఎరగం. నిజానికి నహుష జననమే దత్తాత్రేయ స్వామి వరం వల్ల వచ్చింది. ఆ కథ ఏమిటంటే, పూర్వం చంద్రవంశంలో ఆయు అనే రాజు పుట్టి లోకోత్తరంగా రాజపాలన చేశాడు. తపస్సులో కానీ, బలంలో కానీ, యజ్ఞయాగాల్లో కానీ, దానాల్లో కానీ, ధర్మాల్లో కానీ, సత్యవ్రతంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, భోగాలలో కానీ ఇంద్రుడు కూడా అతనికి సాటిరాడని దేవతలే కీర్తించేవారు. అంతటి ఆ రాజుకి వయసు పడమరకు మళ్ళిన సంతతి కలగనే లేదు. ఉత్తమ సంతతి కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు. చివరికి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుదామని నిశ్చయించుకుని ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వెళ్ళేటప్పటికీ దత్తస్వామి రాజుగారి బావమర్దిలాగా మంచి జోరుగా ఉన్నాడు. ఒంటి నిండా అనేక రత్నహారాలు, భూషణాలు, పూలమాలలు, అత్తరు పూతలు, ఒకటేమిటి ఎన్ని రకాల దర్జాలు ఉండడానికి అవకాశం ఉందో అన్ని దర్జాలు ఉన్నాయి. ఇవి కాక చేతిలో బంగారపు మద్యపాత్ర తలతలలాడుతోంది. అది కూడా చాలక ఒక పడుచుపిల్ల ఆయన తొడల మీదకి జారిగిలపడి ఉండి మధువునందిస్తూ ముద్దులు గుడుస్తోంది. ఆయన ముందు అనేకులు స్త్రీలు, పురుషులు అన్న విచక్షణ లేకుండా తప్పతాగి ఒళ్ళు మరిచి నృత్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళలో కొందరు విప్రులు ఉన్నారు. ఎంత హంగామా ఉండాలో అంతా ఉంది. అయితేనేమి, రాజు వివేకి, స్వామిని గూర్చి చాలా విన్నవాడు. అందువల్ల జంకకుండా సరాసరి పోయి సాష్టాంగ వందనం చేసి 2 కాళ్ళు కళ్ళకద్దుకున్నాడు. స్వామి మరో ధ్యాసలో ఉన్నాడాయే. ఈ రాజు వ్యవహారం ఆయనకు విసుగు కలిగింది కాబోలు. ఎవడ్రా వాడు అని చాచి తల మీద ఒక తాపుతన్నాడు. పోరా అని కసురుకున్నాడు. పైగా తాను చతుస్సముద్ర వేలవలేత సమస్త భూమండల సామ్రాజ్యక చక్రాధిపతి, సాటిలేని వీరుడు, స్వామి బైరాగి, నిత్యము విలాసవతుల లాజాభిషేకాలతో నాజుకు తేలిన తన తలను చాచి తన్నాడు. ఎలా ఉండాలి రాజుకు? తానేమి చేసినా చెప్పుకునే దిక్కులేదు బైరాగికి. కానీ ఆ రాజు అలా భావించలేదు. స్వామి తన్నగానే అదే మహాభాగ్యం అనిపించింది అతనికి. వెంటనే చేతులు జోడించి, నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, త్వామాహం శరణం ప్రాప్త శరణాగత వత్సల. దేవా, నిన్ను శరణుజొచ్చాను. నువ్వేం చేసినా నేను ఇక్కడి నుంచి కదలను. స్వామి, నువ్వే త్రిమూర్త్యాత్మకుడివి, నువ్వే గోవిందుడివి, భక్తరక్షణ కోసం అత్రికి అనసూయమ్మకు పుత్రుడవై జన్మించిన కరుణాసాగరుడివి, ఆత్మదానం చేసుకున్న మహాదాతవి, అత్రిమునికి పుత్రుడవై జన్మించావు కనుక నిన్ను బ్రాహ్మణుడనాలి. కానీ స్వామి, నీవు కేవల బ్రాహ్మణ మాతృడివా? నేనేమి చెప్పగలను? నీ మాయను బ్రహ్మాదులే ఎరగలేరట. ఇక నేనంత? స్వామి, దయవహించి నన్ను అనుగ్రహించు అని అనేక విధాలుగా స్తుతిస్తూ నిలబడిపోయాడు. ఇక స్వామి కూడా ఏమి పట్టించుకోకుండా ఊరుకున్నాడు. చక్రవర్తి స్వామికి దాసదాసుడై పాద సంవాహనాది సపర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అనుక్షణం కంటికి రెప్పలాగా సేవ చేస్తున్నాడు చక్రవర్తి. అతను ఉన్నట్టే పట్టించుకోడు. స్వామి పోని పొమ్మన్నాడు. ఏళ్లకేళ్లు దొల్లుతున్నాయి. అయినా రాజుగారికి విసుగు పుట్టలేదు, అధైర్యం ఏర్పడలేదు, ధార్యం నడవలేదు, శ్రద్ధ తగ్గలేదు. క్రమంగా గేళ్లు గడవగా స్వామి రాజు చేత ఉపచారాలు చేయించుకోవడం ఎక్కువైంది. ఒరేయ్, ఆ పుర్రెలో కళ్ళు పట్రారా అంటాడు. ఆ మాంసం ముక్కలు వేయించుకురారా అంటాడు. దాని బట్టలు ఉతకరా అంటాడు. స్వామి ఏది చెప్తే అదే మహాప్రసాదం మహారాజుకి. ఆ చక్రవర్తి సేవలకు స్వామి మెత్తబడక తప్పలేదు. ఒకనాడు స్వామి నవ్వుతూ ఇలా అన్నాడు. భక్తులమంటూ చేరి డబ్బులు కుమ్మరిస్తారు. డబ్బు చేరితే ఎంతటి వాడైనా భ్రష్టుడవుతాడు. తెలిసి ఇలాంటి అనాచారపు వెధవని ధర్మ ప్రతిష్టాపకుడు అయిన నువ్వొచ్చి సేవిస్తున్నావేమిటా అని ఆలోచిస్తున్నానయ్యా. చక్రవర్తి వెనువెంటనే చేతులు జోడించి, స్వామి, సర్వగతుడికి సర్వాత్ముడికి
విధి నిషేధాలుంటాయా, ఆచార అనాచారాలుంటాయా అన్నాడు. పోవయ్యా పిచ్చాడా, ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పకు. భ్రష్టుడు భ్రష్టుడే. పిచ్చిమహారాజువి కనుక ఇన్నేళ్లు నాశనం చేశావు. బానిస కన్నా హీనంగా బ్రతుకుతున్నావు. స్వామి, నీ లీలలు తెలుసుకోవడం ఎవరితరం? నా జన్మకు మంచి రోజులు వచ్చాయి కనుకే నిన్ను దర్శించగలిగాను. సరే, ఈ మాటలకేం కానీ పాపం ఏదో కోరిక పెట్టుకుని తీరుస్తానని ఆశతో ఇంత శ్రమ పడుతున్న వల్లే ఉంది. ఆ కోరిక ఏదో చెప్పు. స్వామి, నేను సంతానార్థినై వచ్చి మీ పాదాలు పట్టాను. ఇంకా ఏం కావాలో కోరుకో, అన్నీ ఒకసారి ఇచ్చేస్తాను. మాట్లాడుతూనే స్వామి బుడుంగున వరం ఇస్తాను కోరుకోమనేసరికి రాజుకి తత్తరమైంది. అయినా రాజు కనుక వెంటనే తేరుకొని, యోగేశ్వర, అర్జున వరదాత, నాకొక్క పుత్రుడిని చాలు. వాడు మాత్రం సర్వజ్ఞుడు, సద్గుణశాలి, అజేయుడు, దేవ బ్రాహ్మణ భక్తుడు, యజ్వాశూరుడు, వేదశాస్త్రనిధి, విశేషించి ధనుర్వేద నిపుణుడు, అకుంఠిత ప్రజ్ఞాశాలి, దాత, ప్రజాపాలన దక్షుడు, ఇన్నెందుకు వంశోద్ధారకుడు కావాలి అన్నాడు. స్వామి చిరునవ్వు నవ్వి, అదేం లెక్క, విశ్వంశ సంభూతుడు, ఇంద్రసముడు అయిన సార్వభౌముడు పుడతాడు పో అన్నాడు. రాజు పరమానందంతో సాష్టాంగ వందనం చేశాడు. రాజు లేచేలోపు స్వామి ఒక పండును రాజు చేతిలో పెట్టి, ఈ పండు నీ భార్యకిచ్చి తినిపించు, ఇక నువ్వు బయలుదేరు, ఆలస్యం చేయకు అన్నాడు. రాజు పండు అందుకొని మళ్ళీ నమస్కరించి లేవబోయే లోపలే స్వామి అంతర్ధానం అయిపోయాడు. ఏమి తొందర వచ్చిందో మరి. మొదటి అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.